Namaste. Welcome to my channel Vibe with Divya. నేను దివ్య. ఇది నా ఫస్ట్ ఎపిసోడే ఏ టాపిక్ మీద చేయాలని చాలా థింక్ చేశాను. అండ్ నాకు స్ట్రైకింగ్గా అనిపించిన ఒక టాపిక్ ఏంటో చూద్దామా. హ్యూమన్స్కి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ కంట్రోల్ ఉంటే ఫైన్, కానీ సేమ్ హ్యాబిట్స్ కంట్రోల్ దాటి వెళ్ళిపోతే అడిక్షన్ అంటారు. మీకేమన్నా అడిక్షన్ ఉందా? ఈ క్వశ్చన్ నన్ను అడిగితే నాకేం అడిక్షన్ లేదు అనే ఫీలింగ్లోనే ఉంటాను. నా గెస్ కరెక్ట్ అయితే మీరు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ ఇస్తారు అనిపిస్తుంది. జనరల్గా అడిక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేవి కొన్ని స్టాండర్డ్ అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, డ్రగ్, గ్యాంబ్లింగ్ ఎక్సెట్రా. రీసెంట్ సర్వేలో తెలిసింది ఏంటంటే స్టాండర్డ్ అడిక్షన్తో పాటు మీరెప్పుడు స్క్రీన్ మీద చూసే ఈ అడిక్షన్స్ కూడా జనాల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అని తెలిసింది. ఆల్కహాల్ 19.2%, నికోటిన్ 15.4%, కెఫెన్ 11.1%, సోషల్ మీడియా 13.5%, గేమింగ్ 9.6%, గ్యాంబ్లింగ్ 7.1%, ఫుడ్ 17.3%, షాపింగ్ 5.8%. ఆఫ్ ఆల్ దిస్ అడిక్షన్ నాకు స్ట్రైకింగ్గా అనిపించిన ఆ ఒక టాపిక్ సోషల్ మీడియా అడిక్షనే. సోషల్ మీడియా అడిక్షన్ అంటే ఇన్స్టాలో రీల్స్ స్క్రాల్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, వాట్సాప్లో చాట్ చేయడం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం, స్నాప్చాట్లో స్నాప్స్ పంపించడం ఇవి మాత్రం కాదు. మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు మీ మొబైల్లో ఏమైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే డీవియేట్ అయ్యి ఆ నోటిఫికేషన్ చెక్ చేస్తారు కదా, దీన్ని కూడా సోషల్ మీడియా అడిక్షన్ అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మన అందరూ 80స్కి టైం ట్రావెల్ చేద్దాం. 80స్లో లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండేవి. అప్పట్లో బోర్ అయితే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనకి ఫస్ట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది? మూవీస్కి వెళ్ళడం, లేదు రేడియోస్ వినడం, కొన్ని న్యూస్ పేపర్ చదవడం, లేదా మన అత్త, మామ, పిన్ని, బాబాయ్ వాళ్ళ పిల్లలతో మంచిగా గేమ్స్ ఆడుకోవడం. ఇదే కదా. కట్ చేస్తే 2025 సేమ్ మనకి బోర్ అనిపిస్తే ఆర్ ఆఫ్టర్ అ టైరింగ్ డే ఒక ఎంటర్టైన్మెంట్ పిక్ చేయాలంటే మనకుండే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ మొబైల్లోనే మూవీస్ చూస్తాం, మొబైల్లోనే చాటింగ్ చేస్తున్నాం, మొబైల్లోనే సాంగ్స్ కూడా వింటున్నాం. సో ఇప్పుడు మన లైఫ్ మొబైల్ అండ్ మనం మాత్రమే ఉంటున్నాం. సో టెస్ట్ ఏంటంటే, రేపు మీరు ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఫినిష్ చేయాలి ఆర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. మీ పక్కన మొబైల్ కూడా ఉంది. మీరు ఒక హాఫ్ అ డే ఆ వర్క్ మాత్రం ఫోకస్ చేసి మీ మొబైల్ని టచ్ చేయలేదంటే కంగ్రాచులేషన్, మీరు ఈ టెస్ట్ పాస్ అయ్యారు. దట్ టు నో చీటింగ్. ఆ పక్కనే ఉండాలి మొబైల్, ప్లస్ వాల్యూమ్ హైగా ఉండాలి. డెఫినెట్లీ నోటిఫికేషన్స్ ఆర్ కాల్స్ ఏవి వస్తే కూడా పిక్ చేయకూడదు. అప్పుడే మీరు ఈ టెస్ట్ పాస్ అయ్యారు. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అవుతే డోంట్ వరీ, నేను కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయ్యాను. జస్ట్ మీరు ఎంతసేపు మీ మొబైల్ని టచ్ చేయలేదనేది మాత్రం ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు? నోటిఫికేషన్ చెక్ చేస్తే ఏమైపోతుంది? మొబైల్ చూస్తే ఏముంది? దీనివల్ల నా విల్ పవర్కి క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇవన్నీ ఉంది కదా మీ మైండ్లో. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జెన్ జీ అంటే 97 to 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు 6 hours 37 minutes ఒక రోజు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారు. మిలీనియర్స్ అంటే 1981 to 96లో పుట్టిన వాళ్ళు 5 hours 57 minutes సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారు. జెన్ ఎక్స్ వాళ్ళు ఎవరంటే 1965 to 1980లో పుట్టిన వాళ్ళు 4 hours 44 minutes దాకా టైం స్పెండ్ చేస్తున్నారు. బూమర్స్ 1948 to 1964 దాకా పుట్టిన వాళ్ళు 3 hours 38 minutes టైం స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ సర్వే చూశారు కదా, ఇన్ని గంటలు మన సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని తెలుసా? ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, ఎక్కువ యాంగ్జైటీ పెరుగుతుంది, ఎమోషన్ని వ్యాలిడేట్ చేయలేకపోతున్నాము, ఎంపతి ఫీల్ అవ్వట్లేదు, ఇంట్రోవర్ట్స్ అని చెప్పుకోవడానికి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాము. ఇలా చెప్పుకుంటా పోవచ్చు. ఫైన్. సో మనం అడిక్షన్ గురించి మాట్లాడాము, సైడ్ ఎఫెక్ట్స్ ఏమని తెలుసుకున్నాము, కానీ సొల్యూషన్ ఏమని కూడా మాట్లాడాలి కదా. నిజం చెప్పాలంటే కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర లేదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ డిజిటల్ వరల్డ్. కంప్యూటర్ లేకుండా, మొబైల్ లేకుండా ఇన్ అ డే ఇస్ వెరీ డిఫికల్ట్.
బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ మన స్క్రీన్ టైంని లిమిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళండి. అక్కడ టైం మేనేజ్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డైలీ యావరేజ్ టైంలో మీరు ఎంతసేపు ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారని చూపిస్తుంది. ఒకవేళ మీరు 1 అవర్ కన్నా తక్కువ ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతే డైలీ లిమిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళి 15, 30, 45 మినిట్స్ మీ ప్రిఫరబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 30 మినిట్స్ అని క్లిక్ చేస్తే మోర్ దెన్ 30 మినిట్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ డైలీ లిమిట్ టైం అని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువసేపు ఇన్స్టాగ్రామ్లో మన సెట్ చేసిన టైం లిమిట్ కన్నా స్పెండ్ చేస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది. నేను చెప్పినది జస్ట్ ఇన్స్టాగ్రామ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. చాలా థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇలా ఉంది. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంతసేపు ఆ మొబైల్ వాడుతున్నారు అనే అలర్ట్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇలా మీ స్క్రీన్ టైంని లిమిట్ చేసుకుంటే రిమైనింగ్ టైంని మనం ప్రొడక్టివ్గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, లేదు ఏదైనా కొత్త హాబీ స్టార్ట్ చేయొచ్చు. ప్రతి అడిక్షన్లో మన బ్రెయిన్ మనల్ని కంఫర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ మీరు అడిక్షన్కి విక్టిమ్ అవ్వకండి, అడిక్షన్ని విన్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్.